శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుని యొక్క దివ్యమైనటువంటి కిరణాలతో సమస్త లోకము కూడా ఏ విధంగా ప్రజ్వరిల్లబడుతూ వెలుగుతూ ఉన్నదో అలాంటి లోకాలను వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సూర్యులను సైతం వెలిగించేటటువంటి పరమాత్మకు పట్టపురాణైనటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అశ్వవాహనారూఢురాలైనటువంటి అమ్మ మనకు దర్శనమిస్తూ ఉన్నారు కదా. చక్కగా బ్రహ్మోత్సవాలు అంటే రథోత్సవంలో భాగంగా చక్కనైనటువంటి తల్లి నేడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సమాహార సామ్నాం ప్రతిపదం రుచాం ధామయజుషాం లయః ప్రత్యూహానాం లహరి వితతిర్బోధజలదేహే కథాదర్పక్షుభ్యత్ కదక్ కకులకోలాహలభవం హర త్వంతర్ధ్వాంతం హయవదన హేషాహలహలః. హయగ్రీవ స్తోత్రంలో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి శ్లోకార్థాన్ని గమనించినట్లయితే సామాలకు మూట, రుక్కులకు స్థానం, యజస్సులకు నెలవు, విఘ్నాలకు లయం, జ్ఞానమనే సముద్రానికి అలల గుంపు అయినటువంటి హయగ్రీవుని హేషాహలహలం అంటే కథాగర్వంతో త్రుల్లిపడేటటువంటి అల్పజ్ఞ కథకుల కోలాహలం వల్ల కలిగినటువంటి లో చీకటిని పోగొట్టుగాక. దివ్యత్వం అశ్వము అనగా రాష్ట్రానికి ప్రతీక, అశ్వము అనగా వేగానికి ప్రతీక, అశ్వము అనగా ఉత్సాహానికి ప్రతీక. అలాంటి ఉత్సాహతత్వంతో వెలిగేటటువంటి ప్రజ్ఞా పాఠవం కలిగినటువంటి అశ్వవాహనం మనకు దర్శనమిచ్చింది అంటే ఎక్కడైనా సరే గుర్రాన్ని మనం చూసాము అంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేటటువంటి జీవి, ఎప్పుడు నిల్చుని ఉండేటటువంటి జీవి. మనం కూడా ధర్మం 4 పాదాల మీద నిలబడి ఉన్నది అని మనం చెబుతూ ఉంటాం కదా. 4 పాదాల మీద నిలబడి ఉన్నది అంటే ముందు అది కుదురుగా ఉన్నదా లేదా అని మనం ఒక్కసారి ఆత్మవిచారణ చేసుకుంటూ ఉండాలి. కానీ గుర్రాన్ని, అశ్వాన్ని మనం ఎప్పుడు దర్శించినా సరే అది ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు నిత్య సూర్యులైనటువంటి గణాలన్నిటినీ ఒక్కసారి మనం దర్శించుకుంటే చక్కగా మాట మీద కుదురుగా ఉండాలి అనేటటువంటి తత్వం కూడా మనం అశ్వవాహనం నుంచి నేర్చుకోవాలి. కాబట్టి ఇందులో అశ్వము హయగ్రీవుడు శ్రీమన్నారాయణుని జ్ఞానావతారం, అవతారాల్లో ఇదే మొదటిది అని చెబుతూ ఉంటారు. అన్నింటికీ మూలమని కూడా చెబుతూ ఉంటారు. అందుకనే జ్ఞానానందమయం దేవం అనే చెప్పేటటువంటి హయగ్రీవ స్తోత్రాన్ని మనం గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి జ్ఞానమే తన స్వరూపంగా కలిగినటువంటి హయగ్రీవుడు అని అర్థం. అంటే జ్ఞానమే కనుక గుర్రం ముఖం ఉండడం వల్ల స్వామి హయవదనుడు అయ్యాడు కదా. గ్రీవము అంటే కంఠము కదా. కాబట్టి హయగ్రీవుడు ఆ రకంగా రూపాంతరం చెంది ఎంతో దేదీప్యమానంగా, ఎంతో చురుకైనటువంటి వేగంతో నడిచేటటువంటి స్వరూపంగా ఈ యొక్క దివ్యమైనటువంటి ఉత్సాహం
మనలో ఉత్సాహం ఉన్నది. మరి ఆ ఉత్సాహాన్ని దేనిలాగా ప్రకటించాలి, దేనిలాగా మనం రూపాంతరం చేసుకోవాలి అంటే ఉత్సాహాన్ని మనందరం కూడా ఆధ్యాత్మికం వైపు వేగవంతం చేసుకోవాలి, ఆత్మ వైపు వేగవంతం చేసుకోవాలి. పరమాత్మను కట్టడి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటటువంటి ఆ అశ్వవాహనారూఢురాలైనటువంటి తల్లి అమ్మవారు చక్కగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలతో ధరించినటువంటి ఆ కిరీటం, మాలలతో తయారు చేయబడినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి ఓ తల్లి అమ్మా, ఎంత విశేషంగా మాకు దర్శనమిస్తున్నావు తల్లి. అందులోనూ అశ్వవాహనం అధిష్ఠించినటువంటి నీ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉన్నదో అని పరమాత్మ సైతం మీ వైపు కల్లారా కళ్ళు తిప్పకుండా చూసేటటువంటి విధంగా నడుస్తూ ఉన్నావే అమ్మా. తిరువేంకట నాయకుడైనటువంటి పరమాత్మకు పట్టపురాణి అయ్యవారికి ఏమాత్రం తగ్గకుండా, స్వామి ఇదిగో నీకోసం నేను వస్తున్నాను, ఇదిగో ఎదుర్కోలులో ఏ విధంగా అయితే ఉయ్యాలలో తర్వాత కదులుతూ వస్తూ ఉంటారో ఆ రకమైనటువంటి అమ్మ గమనాన్ని ఒక్కసారి మనం దర్శిస్తూ ఉంటే అశ్వవాహనారూఢురాలైనటువంటి అమ్మ మనందరకు చక్కగా కరుణారస మూర్తిగా దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో హారతి పళ్ళెంతో చక్కగా ఆకాశం నుంచి ఉట్టిపడినట్టి సూర్యబింబ కాంతి స్వరూపమే ఒక ముక్కగా వచ్చి హారతిగా అమ్మవారి ముందు నిల్చుందా అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది కదా. ఆ వెండి పళ్ళెంలో చక్కగా అయ్యవారి దర్శనానికై అమ్మవారు ఇదిగో ఎంచెక్క నాకంటేనా రాజముద్రిక అన్నట్లుగా వెళ్తూ ఉన్నారు కదా చక్కగా. కాబట్టి ఆ వాహనాన్ని అధిష్ఠించినటువంటి పక్కనున్నటువంటి పురోహితులు సైతం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే సేవకులుగా ఉన్నారు అని ఒక టీవీగా ఉండాలి కదా. కాబట్టి ఆ అందచందాలలో అలంకరణలో భాగమే అక్కడ అర్చకత్వం వహించేటటువంటి స్వాములు కూడా. కాబట్టి ఇంత దివ్యమైనటువంటి ఆ గమనం ఎలా ఉన్నది, ఎంతో రాజసోపేతంగా ఉన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చక్కగా. కనుక గుర్రం చేసేటటువంటి సకిలింతకు హేష అనేటటువంటి పేరు గలదు. ఈ సకిలింత ధ్వని అశ్వముఖుడైనటువంటి భగవంతుని నుండి వచ్చింది కదా. కనుక ఇందులో మహత్తర ప్రభావాలుంటాయి. సృష్టి యజ్ఞంలో విరాట్ రూపుని నుండి మొట్టమొదట వెలువడింది అశ్వమే కదా. హేష అంటే అవ్యక్తంగా మ్రోయునది అని కదా అర్థం అని వ్యుత్పత్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్వామి ఎలాంటివాడు అంటే పరమాత్మ కోసం మనం పరితపించేటటువంటి ఆత్మను గన ప్రకటించినట్లయితే తన్ను తాను మర్చిపోయేటంత అంతటి దయామయుడు పరమాత్మ. అలాంటి స్వామికి పట్టపురాని కదా అమ్మవారు. తిరుచానూరు నుండి ప్రత్యక్షంగా చక్కగా మనం దర్శిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని ఎంతో రాజసోపేతంగా రాజలాంఛనాలతో మరి స్వామివారి యొక్క అర్ధాంగి అంటే అది సామాన్యమా. కాబట్టి పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధరమము విచారించతగు నీకునమ్మా అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా అమ్మ తత్వాన్ని తెలుసుకుంటే జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి
బెరసితివమ్మా పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవౌమా ఏలేవు లోకములు మమ్మేలవౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవు కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండని తోడు నీడై అందిన గోవిందునికి అండని తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి పదియారు పల్నేలతో బంగారు పతిమా చెదరని వేదముల
శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. అశ్వవాహనాన్ని అధిష్ఠించినటువంటి అమ్మ ఎంతో విద్యాస్వరూపినిగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా, విద్యామూర్తి అయినటువంటి హయగ్రీవుడు ఏ విధంగా సకిలించినంతనే అది విద్యాదర్శినిగా మనకు గోచరిస్తూ ఉంటుందో అలాంటి గాంభీర్యమైనటువంటి నడకతో, గమనంతో అమ్మవారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మన ముందుకు వేంచేసి ఉన్నారు. రథసప్తమి అంటేనే అశ్వవాహనారూఢురాలైనటువంటి అమ్మ ఎన్ని రకాలైనటువంటి దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి తత్వంతో మన ముందు కనిపిస్తూ ఉన్నదో అలాంటి అమ్మ కరుణారసమూర్తి మనకు దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ దర్శనమిస్తూ ఉన్నారు. విద్యామూర్తి అయిన హయగ్రీవుడు సకిలించినంతనే ఆ ధ్వనియే వ్యక్తమై రుగ్యజుస్సామాలకు స్థానమై ఉన్నదో అదే జ్ఞానమనేటటువంటి సముద్రమంతా సముద్రతరంగా ఆ తరంగాలుగా ఏ విధంగా గోచరిస్తూ ఉన్నదో అదే కేవలం బాహ్యార్థాలు చెప్పే వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని తొలగించి సత్య జ్ఞాన దీప్తిని చేకూరుస్తూ ఉన్నది. సకల వేదాల సమాహారమే జ్ఞానం కనుక ఈ అశ్వముఖం నుండి వచ్చిన హేషానాదం వేద సమాహారం, ప్రణవ స్వరూపం. సృష్టిలో మొదట తానే అశ్వరూపంలో, తర్వాత హయగ్రీవ రూపంలో అవతరించి విరాట్ పురుషుడు అశ్వరూపంలో తనకున్న ప్రత్యేక ప్రేమను వ్యక్తపరచాడు. జన్య జనకంబులకు భేద శంక లేదు కనుక విష్ణుదేవుని సృష్టికి విష్ణుదేవునికి భేదమే లేదు. తానే అశ్వాలయి తన దివ్య రథాన్ని లాగడానికి తానే వినీతాశ్వమై అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో 8వ నాటి మామూలుగా సాధారణంగా కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రథసప్తమి రోజులో ఉండేటటువంటి అశ్వవాహనాన్ని అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు జరిగే అశ్వవాహనారూఢురాలైనటువంటి అమ్మవారిని మనం పోల్చి చూస్తే ఒకే రోజులో అన్ని వాహనాలలోనూ ప్రయాణం చేసేటటువంటి అవకాశం, ఆ దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి ఆ ప్రకాశాన్ని, ఆ దివ్యత్వాన్ని, అనుగ్రహాన్ని జనులందరూ కూడా స్వీకరించేటటువంటి అదృష్టం రథసప్తమి రోజు ఒక్కరోజు ఉన్నది. కనుక సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం నందు ప్రవేశించినటువంటి మాఘశుద్ధ ఈ సప్తమి నాడు రథసప్తమిగా లోకమంతా కూడా నిర్వహించుకోవడం విశేషమైనటువంటి అంశం. అందుకనే ఈజిప్టియన్ల ముఖ్య దేవుడు ఎవరు అంటే ఏం చెబుతారండి? వెంటనే సూర్యుడు అని చెబుతారు. సో ఈజిప్టియన్లకు ఆ దేశమంతా కూడా ఎటు చూసినా కూడా సూర్య దేవాలయాలు ఉంటాయి. సూర్యునికి నేరుగా ఎంతో వినమ్రతగా అర్చిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు ఆ భక్తి విశేషంతో. కోనార్క్ అదేవిధంగా శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి
जय